అది క్షీణించిపోయి ఒక కొత్త కణం మళ్ళీ అక్కడ జన్మిస్తుంది అనమాట. చూసారా? ఇదిలా మార్పు జరగవలసిన పరమ అత్యవసర స్థితి. అంటే కొత్తదాన్ని కనిపెట్టవలసిన శారీరక అవసరాన్ని ఇది సృష్టిస్తుందనమాట. అంటే జీవశాస్త్రం దృష్ట్యా మనం చెప్పుకునేది. అంటే జ్ఞాన విజ్ఞానాలు మనిషిలో పరివర్తన తేలేవు కాబట్టే చూసారా? జ్ఞానాన్ని ఆధారం చేసుకోనటువంటి చర్య ఏదైనా ఉన్నదా? అని అడుగుతున్నారనమాట. చూసారా? జ్ఞాన అజ్ఞానాలని ఆధారం చేసుకోకుండా జరిగే చర్య ఏదైనా ఉందా? మనకి జ్ఞానం వద్దు, దేన్ని ఆధారం చేసుకోవద్దు. అంటే అప్పుడు అయి 2 లేకుండా ఏదైనా చర్య జరుగుతుందా ఇక్కడ అని అడుగుతారన్నమాట. అప్పుడు కృష్ణుడు చెప్తారు. సావధానశీలత మనసును చీలుస్తూ లోపలకు వెళ్ళి సృజిస్తూ ఒక ప్రత్యక్ష సంపర్కాన్ని ఏర్పరుస్తుంది. ఎంత గొప్పగా చెప్పారు చూస్తారా? ఇంక మనం దేన్ని జ్ఞానాన్ని కానీ జ్ఞాన అజ్ఞానం 2 పనిచేయట్లేదు అక్కడ. దేన్ని మనం ఆధారం చేసుకోలేదు. జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ. జ్ఞానం పనిచేయట్లేదు, విజ్ఞానం చూసారా? దాని అనుభవం. ఏది ఇక్కడ పరివర్తన తీసుకురావట్లేదు. మరైతే జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా చర్య ఏదైనా ఉంటుందా? అన్నప్పుడు దానికి ఇలా చెప్తున్నారు అనమాట. సావధానశీలత మనసును క్షీణిస్తూ అంటే మీ నిర్మల స్థితి అనుకోవచ్చు ఇక్కడ. మీరు నిర్మలంగా ఆ పుట్టు చోట్ల పుడుతుంది కదా, పుట్టు చోట్ల మీరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని మీరు ఆ పుట్టిన దాన్ని సావధానంగా చూడటం. ఈ సావధానత ఏం చేస్తుంది? మనసును చీల్చుకుంటూ వెళ్ళిపోతున్నట్టు లోపలికి. ఆ మనసును చీలుస్తూ లోపలికి వెళ్ళి దాన్ని సృజిస్తూ దాన్ని తాకుతూ ఒక ప్రత్యక్ష సంపర్కాన్ని చూసారా? ఏర్పరిచి అతని చుట్టూ గల మనసులను సూటిగా సృజిస్తుంది అనమాట. అక్కడ సృజిస్తాను అక్కడ. ఆ మనసును నేను పరిశీలించాలి. అంటే దాని జిత్తుల్ని, దాని కుయుక్తుల్ని నేను చూడాలి. అలా చూసినట్లయితే ఆవిడ అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందండి? జ్ఞాన విజ్ఞానాలని అవి పక్క పెట్టేస్తాం మనం. అవి మనిషిలో పరివర్తన తీసుకురావట్లేదు. అయితే మీరు చెబుతున్నారు కదా కృష్ణజీ, సావధానశీలత ఆ మనసును శీలిస్తూ లోపలికి వెళ్ళి సృజిస్తూ ఒక ప్రత్యక్ష సంపర్కాన్ని ఏర్పరిచి అది ఇంకా అతని చుట్టూ కదా ఆ మనసులను ఆయన చూపు సృజిస్తాడు. ఇది దాని యొక్క ఆ మనసును నేను పరిశీలించాలి కదా, దాని జిత్తులు, దాని కుయుక్తులు నేను చూడాలి. అదే కదా అంతర్దృష్టి అంటే ఆవిడ అడుగుతున్నారు. అప్పుడు కృష్ణుడి తను అడ్డుకుంటున్నారు కదా. కాదు నువ్వేం చేస్తున్నావంటే ఒక సంప్రదాయవాది నువ్వు. ఇది చూడటానికి ఏళ్ల తరబడి ప్రయత్న సాధనాలు కావాలని నువ్వు అంటున్నావు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ నమూనా దాని యొక్క పద్ధతులను చూడగల గాహ్య దృష్టే చూసారా? ఇక్కడ ఏం జరుగుతుందనేది దీనికి ఒక సంవత్సరాలు ఏళ్ల తరబడి నేను ఏ ప్రయత్నం చేయక్కర్లేదు. ఏదో అక్కడ పుట్టింది, లేచింది. ఆ లేచిన దాని నమూనా, దాని నమూనాను గుర్తులో పట్టుకొస్తుంది కదా. ఆ గుర్తులో దాని పద్ధతులను చూడగల గ్రహింపే ఆ గ్రాహ్య దృష్టే అంతర్దర్శనం అంటే. ఇది అంతర్దర్శనం అంటే. దీనికి ముందు నుంచి ప్రయత్నం లేదు, లేచినప్పుడు చూస్తున్నారు మీరు. చూసారా? ఈ నమూనా దాని యొక్క పద్ధతులను చూడగల గ్రహింపు ఉంది కదా మనకి. ఎట్ ఏ టైం మీరు చూసేసారు లేచిన వెంటనే. ఇది మీ అంతర్దర్శనం. ఈ అంతర్దృష్టి ఈ నమూనా దాని యొక్క గుర్తులు, దాని పద్ధతులు పూర్తిగా గొప్పలు చేస్తుంది అనమాట, పరిహరిస్తుంది అనమాట. అసలు అంతర్దృష్టి అనే చాలా ఆసక్తికరమైన పదం అనమాట ఇది. దీనిలో అర్థం ఏమిటంటే మనం లోపలికి దృష్టి సారించడం అంటే తెలిసిన దాని నుండి
ఉపసంహరి ఉపసంహరించుకోవటం అని ఆవిడ అంటున్నారు అక్కడ. అవును, అది నిజమే. మెదడు అంటే తెలిసిన దాన్ని పక్క పెట్టేస్తుందన్నమాట. మెదడు ఒక నమూనా అంటే ఒక పద్ధతికి నిబద్ధమైపోయింది ఇప్పుడు దాకా. లక్షల సంవత్సరాలు అయిందనమాట. ఒక పద్ధతికి, ఒక పద్ధతి మీద, దాని నిబద్ధత మీద ఆధారపడిపోయింది కదా ఇప్పుడు దాకా. ఇది శరీర సంబంధమైన ఆవశ్యకతే. అప్పుడు ఆ నమూనా ఆ పద్ధతిని పరిహరించుకుంటుంది. ఇది చూడటానికి ఇక్కడ ఇప్పుడు శరీరానికి కావాల్సిన దానికి అంతర్దృష్టి అక్కర్లేదు కదా. చూసారా, అంతర్దృష్టికి అసలు సాధన లేదు, దానికి కాలంతో పని లేదు. కాలం అని మనం అనుకున్నప్పుడు అది కొనసాగించడం గురించి కాదు, అంతర్దృష్టి సహాయంతో మనసును ప్రగాఢపరుచుకోవటమా అని ఆవిడ అడుగుతున్నారు. అప్పుడు మళ్ళీ ఆ ఆ అంతర్దృష్టిలో దాన్ని ప్రగాఢపరుచుకోవటం అంటే అక్కడ కూడా కాలం వచ్చేస్తుంది. అది థాటే. అంటే కాలం అంటే నీవు అంటున్న దానిలో అంతర్గర్భితంగా ఉన్నది ఏమిటో చూడు, ఆ లోతుల్లో ఉన్నది ఏమిటో చూడు, అదే నువ్వు చూడవలసింది. నేను మళ్ళీ ఇట్లా అన్నాను, మనసు సంపూర్తిగా నిశ్చలంగా ఉండటం గురించి మీరు చెప్తున్నారు కదా. ఒక 20 సంవత్సరాల క్రిందట మీరు ఆ ప్రశ్న వేసినప్పుడు నా ఆలోచనలు ఆ ప్రశ్న వైపుగా కదిలేవి. నేను మళ్ళీ ఇలా అన్నాను, మనసు పూర్తిగా నిశ్చలంగా ఉండటం గురించి మీరు చెప్తూ ఉండేవారు. ఒక 20 సంవత్సరాల క్రిందట మీరు ఆ ప్రశ్న వేసినప్పుడు నా ఆలోచనలు ఆ ప్రశ్న వైపుగా కదిలేవి. ఇప్పుడు అది జరగటం లేదు. ఇది వరకు చెప్తూ ఉన్నప్పుడు ఆ వినేటప్పుడు ఆ నా ఆలోచనలు ఆ ప్రశ్న వైపే వెళ్ళేవి. ఇప్పుడు అలా జరగట్లేదు. ఇక్కడ మెదడు నిశ్చలంగా నిలబడి వింటుంది. ఆలోచన లేదు, ఇక్కడ నిశ్చలం అయిపోయింది అది. ఈ 2 స్థితుల స్వభావ గుణంలో తేడా ఉంది. అప్పుడు ఈ 20 సంవత్సరాలను మీరు ఎలా తృణీకరిస్తారు? గొప్ప క్వశ్చన్ వేశారు ఇక్కడ మనకి. ఇక్కడ ఏమడుగుతున్నారంటే 20 సంవత్సరాల కిందట మీరు చెప్పినప్పుడు మీరు మీరు ఒక ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ. వేసినప్పుడు నా ఆలోచన ఆ ప్రశ్న వైపుగా కదిలేది. ఇప్పుడు అలా జరగట్లేదు. అప్పుడు అది ఆలోచనతోటి కదిలింది అది, కానీ ఇప్పుడు అలా లేదు. ఇది నిశ్చలంగా నిలబడి వింటోంది. మరి ఇక్కడ ఈ 2 ఈ స్థితుల స్వభావ గుణంలో తేడా ఉంది కదా. అప్పుడు మరి ఈ 20 సంవత్సరాలను మీరు ఎలా కాదంటారు అని ఆవిడ అడుగుతున్నారన్నమాట. చూసారా, ఆవిడ అడిగింది నీకు అర్థమైందా? 20 సంవత్సరాల క్రితం ఒకలా ఉంది నాకు, అది అలా విన్నాను కాబట్టి ఇప్పుడు ఇది సరిగ్గా నిశ్చలంగా ఉండి వినగలుగుతాను అని ఆ క్వశ్చన్ అనమాట. అప్పుడు కృష్ణజీ అన్నారు, కాలం మెదడును జడంగా మొద్దు బారేట్లుగా చేసేస్తుంది. ఏది సాధించాలన్నా కాలం పడుతుంది. ఈ ప్రతిపాదన నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఆంతరికమైన కాలాన్ని నేను ఒప్పుకోను. ఆంతరికమైన కాలాన్ని నేను ఒప్పుకోవట్లేదు. అంటే ఏంటి?